సార్ నేను మందరాడ గ్రామంలోనే ఉంటాను సార్. అబ్బాయి పేరు గాడ సతీషు. ఆర్మీలో అస్సాం రీఫిల్స్‌లో పనిచేస్తున్నారు. తనకి నాకు ఒక 6 మంత్స్, 7 మంత్స్ నుంచి పరిచయం ఉంది సార్. ఆ పరిచయం అలాగా ప్రేమ వరకు వెళ్ళింది. వెళ్ళాక ఆ అబ్బాయి అస్సాంలో వర్క్ చేస్తాడు సార్. అక్కడ కామాఖ్య టెంపుల్ ఉందని చెప్పేసి తనే రమ్మని చెప్పి టికెట్ బుక్ చేశాడు సార్. టికెట్ బుక్ చేసి అక్కడ కొంచెం తను ఇబ్బంది పెట్టడం తనతోని కలవాల్సొచ్చింది సార్. కలిసిన తర్వాత నాతో ఫోను అన్నీ బానే మాట్లాడేవారు సార్. లాస్ట్ మంత్ నేను కన్సీవ్ అని తెలిసిన తర్వాత తను నాకు మెడిసిన్ అవన్నీ పంపించారు సార్. నేను పెళ్లి చేసుకుంటాను కదా! ఇంకా ఇలా ఎందుకు అని నాకు కొంచెం బెదిరించారు సార్. అదే అంటే మేడెక్కి దూకేస్తా అని చెప్పి బెదిరించారు సార్. బెదిరించి పెళ్లి చేసుకొని అబౌట్ అయ్యాను సార్. తర్వాత ఆగస్ట్ మంత్ అబ్బాయి ఇక్కడికొచ్చారు. వచ్చాక పెళ్లి చేసుకోమని చెప్తే, "నువ్వు దేవరదానివి, నువ్వు కాపుదానివి కాదు. అయినా నీది మా కులం కాదు. నేను ఎలా చేసుకుంటాను? నీ కులం దాన్ని చేసుకుంటే నాకు మందిరాల్లో పరువు పోద్దని" చెప్పేసి నన్ను కొంచెం అవాయిడ్ చేయడం చేశారు సార్. తర్వాత 2, 3 సార్లు నా రూమ్‌కి రావడం, నన్ను కొట్టడం అవన్నీ చేశారు సార్. చేసిన తర్వాత ఇది నేను ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామని చెప్పి అనుకున్నాను సార్. పోలీస్ స్టేషన్‌కి కంప్లెయింట్ ఇస్తే వాళ్ళ అమ్మ వాళ్ళేమొచ్చి కొంచెం టైం కావాలని చెప్పారు సార్. టైం కావాలని చెప్పారు. ఇలాగా ఒక 15 డేస్ దాకా వాళ్ళు టైం ఇచ్చాను సార్. ఆ అబ్బాయి అప్పటికి కూడా వస్తాను, పెళ్లి చేసుకుంటా అని చెప్పి అన్నారు సార్. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారో తెలీదు గానీ నాకు ఫోన్ చేసి, "నేను రాను, నువ్వు నచ్చింది చేసుకో" అని ఫోన్ చేసి చెప్పేసా సార్.